ప్రెగ్నెంట్ లేడీస్లో మనము మ్యాక్సిమం మనం చూసేది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. ఇప్పుడు నన్ను అడిగితే ఎలాంటి ఇన్ఫెక్షన్స్ మ్యాక్సిమంగా మీరు చూస్తారు అంటే నేను చెప్తాను. ఫస్ట్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ చూస్తాము, తర్వాత క్యాండిడ్ ఇన్ఫెక్షన్ చూస్తాం. క్యాండిడ్ అంటే ఇట్ ఈస్ అ ఫంగల్ ఇన్ఫెక్షన్. సో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లో అమ్మ అది కూడా ఏమవుతుందంటే ఈ యొక్క ప్రెగ్నెన్సీలో ప్రొజెస్ట్రాన్ యొక్క హార్మోన్ వల్ల ఆ యొక్క పెరిస్టాలిటిక్ మూవ్మెంట్స్ యూరిటర్ది ఇవన్నీ స్లో అవుతుంది. ఈ హార్మోన్స్ మన లైనింగ్ మీద కూడా పనిచేస్తుంది. ప్రెగ్నెంట్ యూట్రస్ యూరినరీ బ్లాడర్ అనేది ఆ గర్భసంచికి ముందు ఉంటుంది. అది ఉన్నందుకు ఏమవుతుందంటే కంప్లీట్ యూరినేషన్ అవ్వదు. ఆ కంప్లీట్ యూరినేషన్ ఎంప్టీ కానప్పుడు కొంచెం యూరిన్ బ్లాడర్లో ఉండిపోతుంది. అక్కడి నుంచి యూరినరీ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. నా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ప్రెగ్నెంట్ లేడీకి వచ్చింది అంటే వాళ్ళకి యూట్రస్ త్వరగా టైట్ అవ్వడం మొదలు పెడుతుంది. వాళ్ళకి ప్రిమెచ్యూర్ డెలివరీ అయ్యే అవకాశం ఉంటుంది. అదే కాకుండా నేను చెప్పాను కదా, పెరిస్టాల్టిక్ మూమెంట్ సరిగా లేకుండా ఆ యొక్క యూరిటర్ అవన్నీ కూడా డైలేటెడ్ ఉండి ఇక్కడి నుంచి పైకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. సో యూరినరీ బ్లాడర్ నుంచి యూరిటర్ ద్వారా కిడ్నీకి కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అప్పుడు కిడ్నీకి వెళ్ళిపోయింది అనుకోండి, వాళ్ళకి పైలోనెఫ్రైటిస్ అంటాము. పైలోనెఫ్రైటిస్ వాళ్ళకి సివియర్ జ్వరం వచ్చేసి చలి జ్వరం రావడము, ఆ యొక్క ఇన్ఫెక్షన్ బ్లడ్ లోపలికి వెళ్ళిపోయి యూరినరీ సెప్సిస్ రావడం అనేది జరుగుతుంది. సో ప్రెగ్నెంట్ లేడీకి మనము ఏసిమ్టమాటిక్ బ్యాక్టీరియా ఉన్నప్పుడే మనం ట్రీట్మెంట్ చేయాలి.